హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. అమరావతికి సంబంధించిన చాలా డౌట్స్ అయితే కామన్ పీపుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ప్రతిసారి మారుతున్నప్పుడల్లా ఈ అమరావతి అప్డేట్స్ కూడా మారుతూ ఉన్నాయి. అసలు దీనిపైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అమరావతి రాజధాని గురించి హోప్స్ వచ్చిన కాసేపట్లోనే మళ్ళీ అవన్నీ ఇది చేసేస్తుంది గవర్నమెంట్. అసలు అమరావతి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? అసలు అది ఇప్పట్లో జరిగే పనేనా? అంటే గతంలో ఒక ప్రభుత్వం వచ్చి అమరావతి రాజధాని అని నిర్ణయం తీసుకోవటము, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి ఇది ఫీజిబుల్ కాదు అని చెప్పేసి 3 రాజధానులని తీసుకోవటము, మళ్ళీ పాత ప్రభుత్వం వచ్చి లేదా అమరావతి కొనసాగిస్తామంటాము. డెఫినెట్గా దీనికైతే ఊగిసలాటైతే ఉంది, దాంట్లో డౌట్ లేదు. అమరావతిలో ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే ఇది ఉంటుందా, కొత్త ప్రభుత్వం వస్తే మారుతుందా లేదా అనేది. అలాగే కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా అంటే ప్రజలలో మనోభావాలు చూస్తుంటే అప్పుడే కొంత నెగిటివిటీ వచ్చినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆన్ ఎవ్రీ సెక్టర్, మీరు రైతులు తీసుకున్నా సరే, స్టూడెంట్స్ తీసుకున్నా సరే, వాలంటీర్స్ అది వేరే ఉంది, అమ్మఒడి పడని వాళ్ళు ఉన్నారు. దాదాపు ప్రతి ఒక్క హామీని ఇంతవరకు మొదలుపెట్టలేదనే ఆగ్రహం అయితే ప్రజల్లో ఉంది. సో ఈ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి జనాలు, ఆయనకి ఆదరణ లేదు, పట్టించుకోవట్లేదు అన్నట్టున్నా సరే ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందా లేదా అనేది మనం చూస్తే డెఫినెట్గా అయితే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఉందా అంటే రోజు రోజుకి పెరుగుతుంటే కనపడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు వస్తున్నారు. సో దీన్ని బట్టి మరి ఈ ప్రభుత్వం రాకపోతే ఏంటి అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఊగిసలాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అమరావతికి అంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం అవసరమా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా అమరావతి బేసిక్గా ఆ కాన్సెప్టే దాని మీద లీగల్గా లేకపోతే అవినీతికి ఆస్కారం ఉండేలాగా కనబడుతుంది. ఎందుకంటే మనకి ఒక రాజధాని నిర్మించాలంటే మనకు భూమి కావాలి. ఆ భూమి అయితే ప్రభుత్వ భూమి ఉంటుంది, లేదా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. రైతుల దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా కొనుగోలు చేస్తే ఆ భూమి ప్రభుత్వ భూమి అయిపోతుంది. దానికి 2-3 రకాల చట్టాలు ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టం ఒకటి ఉంది. అది కాకుండా మీకు ఇంకో చట్టం కూడా ఉంది. ఏది? ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం. ఆయన ఏమంటారంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఆయన ఎకరం మీరు మాకు భూమి ఇస్తే మేము డెవలప్ చేసి మీకు 1200 గజాలు, అదే 25% భూమి ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. అలాగే 50% ఏమో రోడ్స్, పార్కులు దానికి పోతుంది, 50% ప్రభుత్వం దగ్గర ఉందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏం చెప్తున్నారు? ప్రభుత్వం దగ్గర మిగిలిన భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. అలా అంటే మరి రైతులకు మిగిలే భూమి కూడా 5 లక్షల కోట్లు. మీరు రైతుల దగ్గర భూమి కొంటే మీరు 6-7 వేల కోట్లలో మొత్తం భూమి మార్కెట్ రేట్కి డబ్బులు ఇచ్చినా కానీ 6-7 వేల కోట్లతో కొనేసే పని. కొనేస్తే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భూములు ఇచ్చిన వాళ్ళకి, లేదా భూములు చౌకగా కొట్టేసిన వాళ్ళకి, అసైన్డ్ భూములు కొట్టేసిన వాళ్ళకి ఇవ్వడం వలన ఏమైందంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి పంచారు అనేది ఒక ఆరోపణ వస్తుంది ఇక్కడ. ఈ ఆరోపణ చాలామంది ఏమంటారంటే అసెంబ్లీలో ఒక చట్టం పాస్ అయింది. ఏమని అంటే ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనే చట్టం అయింది కాబట్టి చట్ట ప్రకారంగానే చేశారు కదా అని, దాంట్లో తప్పే ఉంది అంటున్నారు. ఇదే పని మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక చట్టం తీసుకొచ్చాడు. పాత ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకొచ్చి కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం 2022లో తీసుకొచ్చారు. ఆయన ఏం చేశారు? డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్ని 5% నుంచి 12.5% పెంచారు. 12.5% పెంచి ఆ 7.5% ప్రభుత్వ ఖజానాకి లాస్ అని. సో ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని నువ్వు డిస్ట్రిబ్యూటర్కి పంచుతున్నావు అనేది ఆయన కేసు. సేమ్ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు పంచుతున్నావు అని అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. మరి సేమ్ పని చంద్రబాబు నాయుడు చేస్తే అది నేరం అవుతుంది కదా. అక్కడ నేరం అయినప్పుడు ఇక్కడ కూడా నేరం అవుతుంది కదా. ఈ కేసు ఎవరైనా బుక్ చేస్తే ఈ గ్రౌండ్స్ మీద అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరమే చంద్రబాబు నాయుడు చేశారు కదా, మరి అది నేరం అయినప్పుడు ఇది కూడా నేరమే అని సరే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ఒక అడ్వకేట్ కానీ
లేకపోతే వైసీపీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కేసు వేస్తే అది హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తే మళ్ళీ అమరావతి స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఓకే, అంటే దాని మీద లోన్లు కూడా చాలా వరకు తీసుకున్నారు, చాలా పెట్టుబడి పెట్టారు. యాక్చువల్లీ అదే ఇక్కడ చాలా పెద్ద నేరం అది. అంటే మీ దగ్గర మార్కెట్ రేట్ ప్రకారం ఆ రోజున అక్కడ 8 నుంచి 10 లక్షలు 12 లక్షలు అట్లా ఎకరం ఉంది. అది కొన్నట్టయితే మార్కెట్లో మీరు ఆ రోజున భూమి కొనేసినట్టయితే మీకేమయ్యేది, మీరు 7-8 వేల కోట్లతో మొత్తం భూమి కొనేస్తే మొత్తం ప్రభుత్వ భూమి అయితే రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ ఆదాయం మొత్తం ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి రావాలంటే దాదాపు 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మనం చెప్పట్లేదు. అది 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది భూములు ఇచ్చిన వాళ్ళకి బదిలీ చేయటం అంటే అది ప్రతి పౌరుణ్ణి మోసం చేయటమే కదా. సో ఇది ఈ కేసు ఎవరైనా వేశారనుకోండి ఈ గ్రౌండ్స్ మీద, కేసు అడ్మిట్ అయ్యగానే లోన్లు ఎక్కడెక్కడ ఆగిపోతాయి. మళ్ళీ సిబిఐ కేసు పెడితే మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ అరెస్ట్ చేసినా చేయొచ్చు, నారాయణగూడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అరెస్ట్ చేసినా చేయొచ్చు. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు చేయకపోయినా సరే ప్రజలైనా సరే స్వచ్ఛందంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాయడం మొదలుపెట్టారనుకోండి, మా రాష్ట్రంలో ఖజానాకు రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతుంది, దాన్ని కాపాడండి అని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ లేఖలు రాయడం మొదలు పెడితే అది మళ్ళీ చాప్టర్ క్లోజ్. సో అమరావతి అనే దాని మీద ఎప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే అది మీరు ప్రభుత్వ ఖజానా లాభపడకుండా ప్రైవేట్ వ్యక్తులు లాభపడేందుకు రూపొందించిన చట్టం అది. అక్కడ ప్రభుత్వకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడం కోసం ఒక చట్టం చేసి మేము చట్టాన్నే చట్టపరంగా మేము చేస్తున్నాం కదా, మేము అవినీతి ఎక్కడ చేస్తున్నాం అని చెప్పేందుకు చేసిన చట్టం అది. ఓకే, సో దాన్ని ఎప్పుడైనా సరే దాని మీద రిస్క్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారే ఛాన్సెస్ కూడా మళ్ళీ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా మనం వింటున్నాం కదా సార్. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. గవర్నమెంట్ మారితే ఒకవేళ గవర్నమెంట్ మారితే మళ్ళీ వాళ్ళు 3 రాజధానికి వెళ్తే అప్పుడు ఎలాగో 30 ఉండనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ మారకపోయినా ఎవరైనా ఈ కేసు వేస్తే అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేసినప్పుడు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాడని జైల్లో వేసినప్పుడు అమరావతిలో కూడా ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారని కేసు వేస్తే రెండూ ఒకటే కేసు. గవర్నమెంట్ రావాల్సిన డబ్బు బయట వాళ్ళకి వెళ్తుంది, రెండూ ఒకటే కేసు. అది కేవలం 664 కోట్లకి. సో మీరు 664 కోట్లకి మీరు అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేస్తే 5 లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు జైల్లో ఎందుకు వేయరు అని ఎవరన్నా కోర్టుకు వెళ్ళారనుకోండి, అంతే. మళ్ళీ ఇదంతా కూడా ఈ బర్డెన్ అంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మీద పడ్డమే కదా సార్. అంటే ఈ రోజునైనా సరే ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, అది రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు, దాన్ని ఎలా బ్రీచ్ చేస్తారో అనే దానికంటే కూడా అవినీతి జరుగుతుందని తెలిసిన తర్వాత అవినీతిని ఎలా మీరు ఆపాలి, ప్రభుత్వం ఎలా లాభపడాలి, మీరు 29,000 మంది లాభపడాలని చూడాలా లేకపోతే 5 కోట్ల మంది లాభపడాలని చూడాలా? 5 కోట్ల మంది. అంటే మీరు 5 కోట్ల మంది ఆదాయం తీసుకెళ్ళి 29,000 మందికి పంచుతానంటే కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర చేశారు, పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరూ వాళ్ళ మీద పూల వర్షం కురిపించారు. కానీ ప్రజలకి ఇది వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టయితే ఏమని, ఇది 5 లక్షల కోట్ల మందికి చెందిన ఆస్తి, ఇది తీసుకెళ్లి 29,000 మందికి పంచుతున్నారు అంటే అప్పుడు పూల వర్షం కాదు రాళ్ల వర్షం పడేది, మా డబ్బులు దోచుకుని మీరు తింటున్నారా అని. ఇది ఎవరు చెప్పట్లేదు, ఇది చెప్పకపోవడం వలన ఇంతవరకు వచ్చింది ఇది. సో అమరావతి అనేది ఖచ్చితంగా అది ఒక పెద్ద స్కామ్. ఆ స్కామ్ కూడా చట్టపరంగా చేద్దామని రూపొందించిన స్కామ్. ఆ స్కామ్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని చట్టపరం చేశారు. అంటే లీగలైజ్డ్ అవినీతి. ఓకే, అంటే సార్ ఇప్పుడు పొలిటీషియన్స్ అన్న తర్వాత మారుతూనే ఉంటారు, వాళ్ళు ఏవో యాక్షన్స్ తీసుకుంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ కూడా దీనిపైన పర్టికులర్గా ఏవైనా కొన్ని రూల్స్ కొన్ని ఇవి పెడితే అట్లీస్ట్ ఇలాంటి అవినీతులు జరగకుండా ఉంటాయి కదా, ఎందుకు పర్టికులర్ లా తీసుకురాలేకపోతున్నారు దీని మీద? అదే ఇప్పుడు లా అంటే ఇప్పుడు చట్టం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ల్యాండ్ పూలింగ్ యాక్టే కదా, అది చట్టమే. ఆ చట్టం ఏం చెప్తుంది, 5 కోట్ల మంది చెందిన సంపద దోచి 29,000 మందికి పెట్టమని చెప్తుంది. చట్టమైనా సరే చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టంలో న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. చట్టం వేరు, న్యాయం వేరు. చట్టబద్ధంగా మీరు అవినీతి చేస్తానంటే అది న్యాయబద్ధం కాదు కదా. సో దాంట్లో మళ్ళీ మీరు ఏ చట్టం తీసుకొచ్చినా సరే
అది న్యాయబద్ధంగా ఉంటేనే ప్రజలు దాన్ని ఆదరిస్తారు. ఓకే, అది సో మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అవినీతిని కూడా లీగల్గా చేస్తున్నారు. లీగలైజ్డ్ కరప్షన్ అది. అమరావతి ఈజ్ నథింగ్ బట్ 5 లక్షల కోట్ల లీగలైజ్డ్ కరప్షన్. సో దీన్ని క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి అంటే కామన్ పీపుల్ అందరూ గట్టిగా కూర్చొని చేస్తే తప్ప అమరావతి వల్ల ఏవో బెనిఫిట్స్ జరుగుతాయి. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని ఉండాలంటే ఉండాలి. ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే ప్రజలకు వెళ్లకుండా అమరావతికే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వస్తుంటే అమరావతి రాజధానిగా ఉండాలి. దాంట్లో డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ ఆ ఆదాయం ప్రజలకి వెళ్లకుండా ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తామంటే మరి అది కరెక్ట్ కాదు. సో దానికోసం ఇప్పుడు ప్రజలైనా సరే, మీరు అన్నారు కదా ప్రజలు లేఖలు రాయడం మొదలు పెడితే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ప్రజలు లేఖలు రాశారనుకోండి, మా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తి ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు కాబట్టి దీని మీద సిబిఐ విచారణకి ఆదేశించండి అని ఒక్కొక్క గ్రామం నుంచి ఆ గ్రామం జనాభా బట్టి వాళ్ళందరూ ఒక లేఖలు రాసి, ఎందుకంటే అది ఈమెయిల్స్ యాక్సెప్ట్ చేయరు, లేఖ రాసి దాని మీద సంతకం చేసి ఆ గ్రామంలో 500 ఉంటే 500, 1000 ఉంటే 1000, 2000 ఉంటే 5000 ఉంటే ఆ గ్రామం దీన్ని బట్టి ఆ లేఖలన్నీ రిజిస్టర్డ్ పార్సల్ ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక కాపీ, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక కాపీ పంపిస్తే డెఫినెట్గా ఇంత అంటే ప్రతి గ్రామం నుంచి లేఖలు వెళ్ళి అనుకోండి విచారణకు ఆదేశిస్తారు. విచారణకు ఆదేశిస్తే దాని మీద సిబిఐ విచారణ జరిగితే ఆ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దయ్యి ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చే విధంగా దాన్ని మార్చాలి. రైతుకి ఎకరాకి మీకు 10 లక్షలు ఉండేది, అప్పుడు 20 లక్షలు ఇవ్వండి. రైతు 10 లక్షల భూమిని మీరు 15 కోట్లకి తీసుకెళ్తానంటే ఎట్లా? రైతు మాత్రమే లాభపడాలంటే ఎట్లా? చాలామంది ఏమంటారంటే అక్కడ రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళే కదా లాభపడేది అంటారు. రైతులు భూములు ఇచ్చారు సరే, వాళ్ళ ఎకరా 10 లక్షలు ఉంటే 20 లక్షలు తీసుకోండి. కానీ రైతు భూమి విలువ ఎందుకు పెరుగుతుంది? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు ఇవన్నీ ఎవరివి? ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి వాళ్ళ భూమిలో కడితేనే వాళ్ళ భూమి విలువ పెరుగుతుంది. సో వాళ్ళ భూముల విలువ పెరగడానికి కారణం ప్రజలు కానీ రైతులు కాదు. అక్కడ ఏమైనా సరే కోహినూరు వజ్రాలు దొరికినాయా, బంగారు గనులు ఏమైనా దొరికినాయా అంటే సరే రైతులకు వాటా ఇచ్చినా తప్పులేదు. ప్రజల వలన వాళ్ళ భూముల విలువ పెరుగుతున్నప్పుడు మీరు రూపాయికి 2 రూపాయలు తీసుకోండి, అంతవరకే. అంతేగాని మేము 10 లక్షల భూమి ఇచ్చేసి 15 కోట్లు మాకు తిరిగి కావాలి అంటే అది ప్రజలకు రావాల్సింది మీరు దోచుకొని తీసుకుంటాం కరెక్ట్ కాదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. సార్ ఫైనల్గా అమరావతి గురించి మీరు ఏం చెప్తారు? అమరావతి ఏకైక రాజధాని ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముందు మీరు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ని రద్దు చేయండి. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకి గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి కౌలు ఇస్తున్నారు, పంట డబ్బులు ఇస్తున్నారు. పంట డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎకరా ఆ రోజున 10 లక్షలు ఉండేది, యావరేజ్ని ఎకరా 20 లక్షలు కట్టించేసేసి భూమి మొత్తము ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ లాభం ఏదైతే ఉందో ప్రభుత్వం పొందేలా చూడాలి. ప్రభుత్వం అంటే బట్ ఇండైరెక్ట్లీ ప్రజలే. ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చినాయి అంటే ఇండైరెక్ట్గా ప్రజలకు వచ్చినట్టు. అలాగే వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు కదా, ఈ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మిర్చి రైతులు కానీ, ఆక్వా రైతులు కానీ, లేకపోతే డిఎస్సి స్టూడెంట్స్ కానీ, వాలంటీర్లు కానీ, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు. ఎందుకు హామీలు నిలబెట్టుకోవట్లేదు? నిలబెట్టుకోవడానికి డబ్బులు లేవు. మీరు ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దు చేసి ఎకరా 20 లక్షలు రైతుకి ఇచ్చేస్తాము, మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి భూమి అంటే ఆ డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాకు వస్తాయి. ఖజానాకు వస్తే వీళ్ళ హామీలన్నీ నెరవేరుతాయి. సో వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఈ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, వాలంటీర్లు కానీ, డిఎస్సి గ్రూప్ 2 విద్యార్థులు కానీ, లేకపోతే అమ్మఒడి రాని తల్లులు కానీ, రైతులు కానీ, వీళ్ళందరూ వాళ్ళు లెటర్స్ రాయండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్స్ రాసి ఇట్లా అమరావతిలో అవినీతి జరుగుతుంది, ఖజానాకి రావాల్సిన డబ్బులు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తున్నాయి, సిబిఐ విచారణ జరిపించి దాని మీద చర్యలు తీసుకుంటే ఆ అవినీతిని ఆపి మాకు ప్రజలకి లబ్ధి చేకూరేలాగా చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాస్తే వాళ్ళు లాభపడతారు. వాళ్ళు పోరాటాలు చేస్తే వచ్చే డబ్బులేం రావు, ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు ఖజానాకు వస్తే మీ హామీలు నెరవేరుతాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలియదు కాబట్టి డైరెక్ట్గా కేసులు, కంప్లైంట్లు కాకుండా లేఖ రాయాలి అని అంటారు. లేఖ కావాలంటే మీకు పంపిస్తాను ఫార్మాట్, మీరు డిస్క్రిప్షన్లో పెడతానంటే ఆ లేఖ నమూనా కూడా పెడతాను నేను. ఓకే. సో వాళ్ళు మన వ్యూవర్స్ ఎవరైనా సరే ఏ గ్రామం నుంచి అయినా సరే రావాలనుకుంటే ఈ డిటిపి సెంటర్కి వెళ్ళి దీంట్లో ఏదో లెటర్ ఉందంటే కదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, ఆ లెటర్ తీసి కొంచెం ప్రింట్అవుట్ తీసి ఇవ్వండి అంటే ఆ డిటిపి సెంటర్ వాళ్ళు మన డిస్క్రిప్షన్లో ఉన్న లెటర్ డౌన్లోడ్ చేసుకుని
వాళ్ళకి ప్రింట్అవుట్లు ఇస్తే ఆ గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మంది, 2000 మంది ఉంటే 2000 మందికి ఆ లెటర్స్ వాళ్ళు ప్రింట్ తీసుకుని ఆ గ్రామం నుంచి అందరు సంతకాలు సేకరించి ఒక కాపీ గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఒక కాపీ గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ సిబిఐ విచారణ ఆదేశించగానే చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమై ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదో రద్దు చేసేసి ప్రజలకి లబ్ధి చేకూరేలాగా దాన్ని మారుస్తున్నాను అంటే డెఫినెట్గా ప్రజలు లబ్ధి పొందుతారు. అంతిమంగా ప్రజలు లబ్ధి పొందాలి, కొందరు వ్యక్తులు కాదు. ఓకే, సో లేఖలు రాయడం వల్ల మనకి ప్రాపర్ ఆన్సరు ప్రాపర్ లేఖలు రాసి సిబిఐ విచారణ అనగానే చంద్రబాబు నాయుడు ఆ చట్టాన్ని రద్దు చేయక తప్పదు. ఓకే, ఎప్పుడైతే లేఖలు రాయడం మొదలుపెట్టారో ఆ అమరావతి చట్టాన్నే రద్దు చేయక తప్పదు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ని రద్దు చేయక తప్పదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.